హలో వియర్స్, ఐఎమ్ వెంకట్రావు గడ్డం, స్టాక్ మార్కెట్ టెక్నికల్ అనలిస్ట్. సో ఈరోజు మనకి మార్కెట్స్ నిఫ్టీ పాజిటివ్ కాంట్రిబ్యూషన్ అయితే ఎక్కువ జరిగింది. సో ఓవరాల్గా మనకి 24,367 దగ్గర అంటే 250 పాయింట్స్ అప్ అయింది ఈరోజు మార్కెట్. సో మనకి ఇక్కడ సెంటిమెంట్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయింది. 5 నెగిటివ్ అండ్ 45 పాజిటివ్. సో ఈ నెగిటివ్లో కూడా మనకు ఒక కోటాక్ మహీంద్రా బ్యాంకే కొంచెం హెవీ వెయిట్ ఉంది. అది కూడా 1 పాయింటే మనకి అవుట్ ఆఫ్ 257 పాజిటివ్ అండ్ 3 నెగిటివ్ ఏదైతే ఉందో ఇందులో జస్ట్ 1 పాయింట్. అంటే ఇవన్నీ కూడా నామినల్గానే నెగిటివ్లోకి వచ్చాయి. 45 కౌంటర్స్లో మేజర్లీ రిలయన్స్ హైయెస్ట్ కాంట్రిబ్యూషన్. సో 250 పాయింట్స్లో 42 పాయింట్స్ ఫ్రమ్ రిలయన్స్ అండ్ 20 పాయింట్స్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, 15 పాయింట్స్ ఫ్రమ్ ఎస్బీఐ, 15 పాయింట్స్ ఫ్రమ్ M&M and 12 points from HDFC Bank. So both IT and HDFC Bank, బ్యాంకింగ్ అండ్ ఐటీ రెండు కూడా మనకి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. డే అంతా కూడా పాజిటివిటీ అయితే కంటిన్యూ అయ్యింది. సో ఇక్కడ మనం ఇది బార్ చార్ట్ కూడా ఒకటి ఇంప్లిమెంట్ చేసాం. సో 45 కాంట్రిబ్యూటర్స్లో మనకి టాప్ 5 రిలయన్స్, ఇన్ఫోసిస్, ఎస్బీఐ, M&M అండ్ HDFC Bank. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 5లో 4 హెవీ వెయిట్స్ ఉన్నాయి పాజిటివ్ సైడ్. సో నెగిటివ్ సైడ్ అయితే ఏమీ లేనట్లే చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి స్ట్రాంగ్ పాజిటివ్నెస్ అయితే ఇండికేట్ చేసింది. బ్యాంక్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఎంటైర్ సెక్టార్ మనకి ఇక్కడ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది. అండ్ ఐటీలో ఏ ఒక్క కంపెనీ కూడా నెగిటివ్ సైడ్ క్లోజ్ అవ్వలేదు. ఆల్ 10 కంపెనీస్ పాజిటివ్ సైడే క్లోజ్ అయ్యాయి. సో దాని ఇండికేషనే మనకి 250 పాయింట్స్ అప్ మనకి నిఫ్టీలో. ఇక ఇండిసెస్కి వద్దాం. సో నిఫ్టీ సో ఈరోజు 108 పాయింట్స్ ఇంట్రాడే రేంజ్. సో నిన్నటి క్లోజింగ్ నుంచి ఈరోజు క్లోజింగ్కి 250 పాయింట్స్ అప్ అయినప్పటికీ ఇంట్రాడేలో మాత్రం జస్ట్ 108 పాయింట్స్, వెరీ స్మాల్ రేంజ్. సో ఇంట్రాడే ట్రేడర్స్కి రేంజ్ చాలా కష్టం. సో ఎంటైర్ డే మార్కెట్ ఒక 100 పాయింట్స్, సో సమ్వేర్ 24,420 to 24,311 అరౌండ్ 100 పాయింట్స్లోనే ఎంటైర్ డే అయితే మూవ్ అయ్యింది. అండ్ ఈ మధ్యకాలంలో వచ్చిన క్లోజింగ్స్ అన్నీ కంపేర్ చేస్తే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అని చెప్పొచ్చు. సో లాస్ట్ 5 డేస్లో వచ్చిన క్లోజింగ్ ప్రైస్ జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు క్లోజ్ అయిన ప్రైస్ ఒక బెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి ఇంట్రాడేలో క్లియర్గా జోన్స్ కూడా మెన్షన్ చేసుకున్నాం మనం. సో ఇది +1 జోన్, ఇది 0th జోన్, ఇది -1 జోన్. ఇవాళ మార్కెట్ +1 జోన్ అబౌవ్ మోస్ట్ ఆఫ్ ద టైం. ఇక్కడ +1 జోన్ నుంచి ఇక్కడ +2 జోన్లోనే మోస్ట్ ఆఫ్ ద డే ట్రేడ్ అయ్యింది. అండ్ ఇక్కడ కూడా మనకి ఏవైతే సపోర్ట్ రెసిస్టెన్స్ పాయింట్స్ ఉన్నాయో, సో ఇది జనరల్గా ఇది ఒక రెసిస్టెన్స్ పాయింట్. అండ్ ఇక్కడ ఏదైతే గ్రీన్ కలర్లో ఉన్నాయో ఇది ఒక సపోర్ట్ పాయింట్. సో మార్కెట్ ఈరోజు ఏదైతే రెసిస్టెన్స్ పాయింట్ అనుకున్నామో దానిపైనే ఎక్కువసేపు ట్రేడ్ అయ్యింది యాక్చువల్గా. సో ఇవాళ ఈ వాల్యూస్ అన్నింటినీ కూడా క్లియర్ చేసినట్లు. సో ఆల్మోస్ట్ ఆల్ 300 నుండి 400 లెవెల్ వరకు కూడా 100 పాయింట్స్ మూవ్. ఇక వీక్లీలో మనకి ఏదైతే ఒక సపోర్ట్ జోన్ ఉందో ఆ సపోర్ట్ జోన్కి బిలోనే ఎంటైర్ వీక్ మూవ్ అయ్యింది వీక్లీలో. అండ్ లాస్ట్ 4 డేస్ మనకి మార్కెట్ ఇక్కడ హ్యూజ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. ఇక్కడ వాళ్ళ సపోర్ట్ తీసుకున్నట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ నుండి ఈ ప్రైస్ పాయింట్లోనే వాళ్ళ ట్రేడ్ అయింది. 24,400 మార్క్ పైన అయితే నిలబడలేదు ఎక్కువసేపు. సో 24,400 ఇక్కడ నిన్న మనం ఇదే పాయింట్ మెన్షన్ చేసుకున్నాం, 24,397. సో 24,397 దగ్గర ఒక రెసిస్టెన్స్ రావచ్చు అనుకున్నాం. బట్ 24,500 వరకు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనకి. మండే ఈరోజు పాజిటివ్గానే క్లోజ్ అయినట్లే. సో 24,296 ఇది వీక్లీలో మనకున్న ఒక సపోర్ట్ ఏరియా. సో ఈ వీక్ మొత్తం కూడా మార్కెట్ ఈ లెవెల్ నుండి ఆల్మోస్ట్ ఆల్ ఇవాళ ఈ లెవెల్స్ అన్నీ కూడా క్లియర్ చేసేసింది. సో ఒక జోన్ నుండి అయితే బయటకు వచ్చింది. నేను ఇదే చెప్పుకున్నాం,
24,000 అట్లీస్ట్ 24,296 ఈ జోన్ నుండి బయటికి రావాలి మంత్లీ లెవెల్స్. ఎనీవే ఇవి కొత్త వాల్యూస్ వస్తాయి డైలీ అండ్ వీక్లీ నెక్స్ట్కి. సో మంత్లీలో మనకి ఇప్పుడున్న మేజర్ ఇంపార్టెంట్ లెవెల్ 24,397. ఇవాళ కొన్ని అవర్స్ మనకి అదే లెవెల్లో మార్కెట్ అయితే రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో 24,400 బ్రేక్ అయ్యాక మళ్ళీ ఆ లెవెల్కి వెళ్ళలేకపోయింది. సో మండే 24,397 పైన కానీ మనకు కొంచెం సేపు అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ క్యాండిల్ టు 1 అవర్ క్యాండిల్ హోల్డ్ అయితే మాత్రం 24,500 రీటెస్ట్ చేసే ఛాన్స్ ఉంది. సో మనం మండే వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో ఏదైతే మండే రోజు వచ్చిన లో ఉందో దాన్ని మండేలోని నెక్స్ట్ 4 days బ్రేక్ చేయలేకపోయింది మార్కెట్ డౌన్ సైడ్. సో ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే 4 రోజులు కూడా బ్రేక్ చేయలేకపోయింది. ఈవెన్ నిన్నటి అనాలిసిస్లో కూడా మనం అదే చెప్పుకున్నాం. సో ఆ లో లాస్ట్ 3 days నుండి, అంటే నిన్న థర్స్డే సెషన్లో ఇదే మాట్లాడుకున్నాం, మార్కెట్ 24,500 రీటెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ టెక్నికల్గా మనకి మార్కెట్ 1,200 పాయింట్స్ మనకి రేంజ్ అయితే ఫామ్ అయింది. సో ఈ 1,200 పాయింట్స్లో మనకి 600 పాయింట్స్ అట్లీస్ట్ మళ్ళీ రికవరీ రావాలి, 50% రికవరీ. సో రఫ్లీ 23,900 నుండి 600 పాయింట్స్ అంటే మనకి 24,500. మోస్ట్ ప్రాబబ్లీ మండే ఇక్కడ ఇది టచ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది సిపిఆర్ లెవెల్, మంత్లీలో ఇది ఒక సిపిఆర్ లెవెల్. సో ఈ లెవెల్ మార్కెట్ డెఫినెట్లీ రెస్పెక్ట్ చేస్తుంది. సో మార్కెట్ ఈ లెవెల్లో రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ 24,360 అనేది మనకు ఒక మిడ్ టర్మ్ ట్రెండ్ ఇండికేట్ చేస్తుంది. సో మనకి లాంగ్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ షార్ట్ టర్మ్ ట్రెండ్స్. సో షార్ట్ టర్మ్ ట్రెండ్ అయితే మనకి డౌన్ సైడే క్లోజ్ అయింది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ మనకి పైనే క్లోజ్ అయింది. 24,360 మిడ్ టర్మ్ ట్రెండ్. లాంగ్ టర్మ్ ట్రెండ్ అయితే చాలా కింద ఉంది, దాని గురించి ఇప్పుడు వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈరోజు మార్కెట్ 367 దగ్గర మనకి సెటిల్మెంట్ కూడా అయింది. సో మిడ్ టర్మ్ ట్రెండ్ పాజిటివ్గానే క్లోజ్ అయింది ఫస్ట్ టైం. అంటే లాస్ట్ 4 daysలో ఏదైతే నెగిటివిటీ చూసామో ఈరోజు వీకెండ్ మనకి ఆ మిడ్ టర్మ్ ట్రెండ్ అయితే హోల్డ్ చేయగలిగింది. సో మరలా ఇంకొక వీక్లీ క్యాండిల్ కన్ఫర్మేషన్ తీసుకోవాలి. ఏదేమైనప్పటికీ మొన్న వచ్చిన లో మోస్ట్ ఇంపార్టెంట్ 23,900. సో ఇది మళ్ళీ రీటెస్ట్ చేస్తుందా లేదు, ఇది బ్రేక్ చేస్తుందా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో జనరల్గా మనకి మార్కెట్ 50% మళ్ళీ ఇక్కడ నుండి రీట్రేస్మెంట్ అవ్వడానికి, ఇక్కడ వరకు రావడానికి 50%. సో ఏదైతే ఫాల్ జరిగిందో దాంట్లో 50%. మండే, ట్యూస్డేలో మనకి 24,500 అనేది ఒక ఇంపార్టెంట్ లెవెల్. సో 24,500 అబవ్ క్లోజ్ అయితేనే మనకి మార్కెట్లో మళ్ళీ ఏదన్నా ఫ్రెష్ బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ ఒకరోజు షార్ట్ కవరింగ్, ఒకరోజు షార్ట్స్ ఇలాగే బిల్డ్ అవుతూ ఉన్నాయి యాక్చువల్గా. సో ఏమైనప్పటికీ వీకెండ్ క్యాండిల్ అయితే పర్ఫెక్ట్గా క్లోజ్ అయినట్లు. సో ఒక ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే ఉందో 24,296 ఒక జోన్ ప్రకారం. అండ్ ఇక్కడ కూడా మనకి మన జోన్ ఎనాలిసిస్లో కూడా ఇంకొక వాల్యూ బ్రేక్ చేయాల్సి వచ్చింది యాక్చువల్గా. సో ఇది కూడా క్లోజ్ అయ్యున్నట్లయితే చాలా బాగుండేది, 24,397. సో 24,397 దగ్గర వాళ్ళ హ్యూజ్ రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేసింది. వాళ్ళు వచ్చిన హై 24,419. సో 400 పైన ఎక్కువసేపు నిలబడలేదు. సో ఈవెన్ ఒక 15 minutes క్యాండిల్ కూడా 24,400 పైన నిలబడలేకపోయింది మార్కెట్. సో ఇక్కడ మనకి డ్యూ ఉన్న జోన్ ఏదైతే ఉందంటే మంత్లీలో 24,397. ఈరోజు మార్కెట్ 367 దగ్గరే క్లోజ్ అయింది. సో ఇక్కడ ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూస్ 24,296 అండ్ 24,397. సో 397 రేపు మండే రోజు కానీ ఏమన్నా పైన క్లోజ్ అవుతుందా, లేదు అంటే సడన్గా ఇక్కడ వరకు వెళ్తుందా, అండ్ మండే రోజు వచ్చే క్లోజింగ్ కూడా మనకి ఇంపార్టెంట్. సో మంత్లీ సిపిఆర్ని టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ రెండు అనాలిసిస్, ఒకటి సిపిఆర్, రెండు మనకి ఫాల్ వచ్చిందంటూ 50% రికవరీ. సో 1,200 పాయింట్స్ ఫాల్ చూసాం మంత్లీలో. సో దీంట్లో 50% అంటే మనకి 24,500ని, అదేవిధంగా ఇక్కడ సిపిఆర్ కూడా మంత్లీ సిపిఆర్ అదే ఇండికేట్ చేస్తూ ఉంది. ఇక ఇది కొత్తగా ఇంప్లిమెంట్ చేసాం. సో ఇక్కడ సపోర్ట్ రెసిస్టెన్స్ ప్రతి టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ కలర్స్ని బట్టి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ డైలీ చూసామంటే మనం డైలీలో ఈ రెండు కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్స్ అండ్ ఈ రెండు కూడా ఒక సపోర్ట్ పాయింట్స్. అట్లా ప్రతి టైం ఫ్రేమ్లో మనం
2 సెక్షన్స్ ఇచ్చాం. ఇక్కడ 2 రెడ్ కలర్స్ అంటే అది రెసిస్టెన్స్, ఇక్కడ 2 గ్రీన్ కలర్లు ఇచ్చామంటే అది 2 సపోర్ట్ లైన్స్. ఒకవేళ రెసిస్టెన్స్ పైన క్లోజ్ అయ్యింది అని అంటే మళ్ళీ మార్కెట్కి ఇది సపోర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. వాళ్ళు అలాగే జరిగింది. 24,340 పైనే మార్కెట్ ఎక్కువసేపు హోల్డ్ అయింది. డే మొత్తంలో కూడా 24,340 పైనే ఎక్కువసేపు ట్రేడ్ అయింది. సో ఇది ఈ జోన్లో ఉన్నంతసేపు మనకి వెయిటింగ్ పీరియడ్ అని చెప్పొచ్చు. సో 278 కిందకు వస్తుందా లేదా 340 అబవ్ వెళ్తుంది. వాళ్ళు 340 అబవే ట్రేడ్ అయింది. అందుకే మార్కెట్లో ఎక్కడో కూడా ఒక సెల్ ఆఫ్ అయితే రాలేదు. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి వీక్లీలో కూడా 24,325, 24,286 లాస్ట్ 3 days మనకి ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే 3 రోజులు కూడా మార్కెట్ ఈ లెవెల్లోకి రావటం, ఇక్కడ నుంచి సెల్ ఆఫ్ రావటం ఇలాగే చూసాం. ఈ రోజు మాత్రం స్టడీగా 325 అబవే ట్రేడ్ అయింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి 325 to 376 మోస్ట్ ఆఫ్ ద డే ట్రేడ్ అయింది. సో 376 పైన క్లోజ్ అవ్వలేదు. సో అరౌండ్ 367 కిందకి క్లోజ్ అయినట్లు. ఇక హీట్ మ్యాప్స్ చూద్దాం. సో హీట్ మ్యాప్స్లో మనకి ఈరోజు వీక్లీ క్లోజింగ్, దానికి వెళ్ళే ముందు డైలీ చూద్దాం. సో డైలీలో ఇక్కడ సార్ట్ అవుతుంది మీకు. సో టాప్ 5 చూస్తే మనకి ఐషర్ మోటార్స్, ఓఎన్జీసీ, శ్రీరామ్ ఫినాన్స్, టెక్ మహీంద్రా అండ్ టాటా మోటార్స్ ఇవాళ టాప్లో ఉన్నవి. అదేవిధంగా బాటంలో చూస్తే మళ్ళీ ఇంకొకసారి ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి నెగిటివ్ సార్ట్ అవుతుంది. సో హెచ్డిఎఫ్సి లైఫ్, కొటాక్ బ్యాంక్, సన్ఫార్మా అండ్ దివీస్ ల్యాబ్, బ్రిటానియా ఈ 5 కౌంటర్సే మనకి స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఒక హెచ్డిఎఫ్సి లైఫ్ మోర్ దాన్ 1% ఫాల్ వచ్చింది. సో మిగతావన్నీ కూడా 45 కౌంటర్స్ పాజిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. ఇక వీక్లీ డేటా చూద్దాం. సో వీక్లీ డేటాలో ఎన్ని పాజిటివ్ ఎన్ని నెగిటివ్ క్లోజ్ అయ్యాయో చూద్దాం. సో వీక్లీలో ఆల్మోస్ట్ ఆల్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 కౌంటర్స్ మాత్రమే మనకి పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. సో అరౌండ్ ఇక్కడ ఇండెక్స్ మోడ్స్లో కూడా మనకు అదే ఇండికేట్ చేస్తుంది వీక్లీలో. సో 37 కౌంటర్స్ నెగిటివ్లో క్లోజ్ అయ్యాయి. ఓన్లీ 13 కౌంటర్స్ మాత్రమే పాజిటివ్లో క్లోజ్ అయ్యాయి. వాటిలో ఐటీసీ, హెచ్యుఎల్, సిప్లా, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో, కోల్ ఇండియా, ఓఎన్జీసీ. సో ఫార్మా, ఎఫ్ఎంసీజీ అండ్ ఆటో సెక్టర్స్ కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేశాయని చెప్పొచ్చు. సో ఈ వీక్లో మనకి మేజర్లీ బ్యాంక్స్ అండ్ రిలయన్స్ మేజర్లీ ఇక్కడ డ్యామేజ్ అయితే ఎక్కువ జరిగింది. ఇక్కడి నుంచి జరిగింది. బ్యాంక్స్ అండ్ రిలయన్స్లో మేజర్ డ్యామేజ్ జరిగింది ఈ వీక్లో. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ 350 పాయింట్స్ లూజ్ అయ్యాం. లాస్ట్ ఫ్రైడే క్లోజింగ్ నుంచి ఈ ఫ్రైడే క్లోజింగ్కి మనం నెట్ టు నెట్ 350 పాయింట్స్ లూజ్ అయ్యాం. సో ఆ 350 పాయింట్స్లో మేజర్లీ ఇక్కడ 41, 40, 37 పాయింట్స్ ఈ 3 హెవీ వెయిట్స్ నుంచే ఇక్కడ కాంట్రిబ్యూషన్ జరిగింది. ఇక మంత్ చూస్తే మనకి యాజ్ ఆఫ్ నౌ అంటే ఈ ఫస్ట్ నుండి ఇప్పటి వరకు లాస్ట్ 9 డేస్లో మనకి 39 నెగిటివ్ కాంట్రిబ్యూట్స్ ఉన్నాయి. అదేవిధంగా 11. సో బోత్ వీక్లీ అండ్ మంత్లీ 2 డేటా ఒకే డేటాని ఇండికేట్ చేస్తున్నాయి మోర్ ఆర్ లెస్. సో ఇక్కడ కూడా మనకి మేజర్గా ఇచ్చి ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఫాల్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. హీట్ మ్యాప్స్లో ఎవరైనా సిస్టమేటిక్గా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునే ఆలోచన ఉంటే ఇక్కడ వీక్లీలో మనకి ఏది ఎక్కువ ఫాల్ అయ్యింది ఈ వీక్లో, సో ఆ కౌంటర్స్ మీద ఫోకస్ పెట్టడం బెస్ట్. మనకి గ్రాసిమ్ అరౌండ్ 5% లూజ్ అయ్యాం. ఇండస్ ఇండ్ బ్యాంక్ అరౌండ్ 4.5%, బజాజ్ అరౌండ్ 4%, టాటా స్టీల్ 4%, బీపీసీఎల్ అరౌండ్ 4%. సో మేజర్లీ ఈ వీక్లీలో మనకి వచ్చిన వీక్నెస్ కౌంటర్స్ ఏంటంటే ఈ లాస్ట్లో ఉన్న ఈ 5 కౌంటర్స్. ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళు ఇది ఒక ప్రైస్ పాయింట్ కింద అట్లీస్ట్ ఒక స్టాక్నైనా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ 50 అనేది ఒక స్ట్రాంగ్ ఇండెక్స్. సో ఇందులో ఉన్న కౌంటర్స్ అన్నీ కూడా మనకి ఒక అసెట్ బేస్డ్ కౌంటర్స్, స్ట్రాంగ్ కౌంటర్స్, వాల్యూ ఉన్న కౌంటర్స్. సో ఇక్కడ మనం యాజ్ ఎన్ ఇన్వెస్టర్ ఆల్వేస్ చీపర్ ప్రైస్ ఎక్కడ వస్తుందో ఒక మంచి కంపెనీలో దానికోసం ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇయర్లీ డేటా చూసినా కానీ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 కంపెనీస్ అరౌండ్ 15% దగ్గర ఫాలో అయ్యి ఉన్నాయి. సో వాటిలో ఎల్టీఐ మైంట్రీ ఒకటి, ఇండస్ ఇండ్ బ్యాంక్ ఒకటి. సో ఇక్కడ మోర్ దాన్ 15% ఫాలో అయింది లాస్ట్ 7 monthsలో ఈ 2 కంపెనీస్. సో డెఫినెట్లీ వీటిని కూడా ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. సో ఎల్టీఐ మైంట్రీ అండ్ ఇండస్ ఇండ్ బ్యాంక్. సో ఈరోజు 2 కూడా కొంచెం అప్ అయ్యాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ అరౌండ్ 0.2% అండ్ ఎల్టీఐ మైంట్రీ అరౌండ్ 0.7%. సో ఇది ఓవరాల్గా. నెక్స్ట్ ఈటీఎఫ్స్ చూద్దాం. సో ఈటీఎఫ్స్లో
మనకి ఈరోజు 1% నిఫ్టీ బీస్ అప్ అయింది. అదేవిధంగా బ్యాంక్ బీస్ అరౌండ్ 0.6%, గోల్డ్ బీస్ అరౌండ్ 1% అప్ అయింది గోల్డ్, ఫార్మా బీస్ 0.22%, ఆటో బీస్ 1.72%. మళ్ళీ ఆటోస్ ఈరోజు బెటర్గా పెర్ఫామ్ చేశాయి. ఈ వీక్ స్టార్టింగ్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగినా కానీ మళ్ళీ వీకెండ్కి వచ్చేటప్పుడు కొంత ఆటోస్లో అయితే రికవరీ వచ్చినట్లు కనిపిస్తుంది. ఐటీబీస్ కూడా ఇవాళ బాగా పెర్ఫామ్ చేసినట్టు అరౌండ్ 1.5% ఐటీబీస్ అప్ అయింది. సో ఇవాళ అన్ని సెక్టర్స్ బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అని చెప్పొచ్చు ఇది. సో అవుట్ ఆఫ్ 50 మనకి 45 కౌంటర్ స్ట్రాంగ్గా క్లోజ్ అయి ఉన్నాయి. సో పాజిటివ్ సెంటిమెంట్ ఫర్ ద డే బాగానే ఉంది. బట్ 24,400 to 24,500 దగ్గర ఒక రెసిస్టెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ మొన్న వచ్చిన ఫాల్లో అది 50% ఇండికేట్ చేస్తుంది 24,500. ఒకవేళ ఏ ఒక్క రోజైనా 24,500 అబౌవ్ క్లోజ్ అయితేనే మనకి మళ్ళీ ఫ్రెష్ బయింగ్ ఎమర్జ్ అయ్యే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ దీన్ని మనం షార్ట్ కవరింగ్ కిందనే కన్సిడర్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ ఈరోజు అనాలిసిస్. సో తిరిగి మళ్ళీ మనం మండే అనాలిసిస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.